నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దానికి సరిపడా గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందులో పోపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్స్ వేసుకున్నాను. వీటిని కలబెట్టుకోవాలి. ఇవి బాగా వేగగానే 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. మా ఇంట్లో హార్ట్ పేషెంట్ ఉండడం వల్ల నేను మసాలాలు స్కిప్ చేశాను. మీరు మసాలాలు వేసుకోవచ్చు. మసాలాలు వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. పది నిమిషాలు ఉంచుకుంటే వాటర్ బాగా మరుగుతాయి. అందులో ముందుగానే మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. 10 నిమిషాలలో మనకు రైస్ కావడం జరుగుతుంది. మీరు ఇలాగే చేసుకోవాలని ఏం లేదండి. నాకు వచ్చిన స్టైల్లో నేను చేశాను. నేను యూట్యూబ్లో వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం. అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం భయంగా ఉంది. రైస్ కంప్లీట్ అయింది.